నమస్తే అండి. నా పేరు గణపతిరావు. న్యూయార్క్ దగ్గర ఉంటాము. బర్త్‌రోడ్ సుభాషితానికి ప్రతిపదార్థం చెప్పాలని కొంతమంది మిత్రులు అడిగారు. దాని గురించి చెప్తున్నాను. బర్త్‌రోడ్ సుభాషితం సంస్కృత పాఠం ఆల్ ఇండియా రేడియోలో వచ్చేటటువంటిది, ఆకాశవాణిలో మనకందరికీ తెలిసినటువంటిదే. అదొకసారి చదివి దాని ప్రతిపదార్థం చెప్తాను. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే వాక్కు అలంకారమే అలంకారం, సరైన అలంకారం. కేయూరాణి అంటే చేతికి పెట్టుకునే కంకణం, కడియం, కంకణాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా చూపిస్తూ కూడా ఉంటారు, కచేరీ చేస్తూ కొంతమంది. లేకపోతే హరికథ చెప్తూ చూపిస్తూ ఉంటారు, నాకు కంకణం వచ్చిందని. అది అలంకారం కాదంటాడు. నా భూషయంతి పురుషం. పురుషం అంటే ఇక్కడ స్త్రీ పురుషుడు రెండు కూడా ఇంక్లూడెడ్, మనిషి అని అర్థం పురుషం అంటే. కేయూరాణి నా భూషయంతి పురుషం. కడియం కాదు మనిషికి అలంకారం. హారాన చంద్రోజ్వల. ఉజ్వల అంటే బాగా ప్రకాశించేటటువంటిది, చంద్రహారం లాంటిది మెళ్ళ వేసుకునేది హారం, అది కూడా అలంకారం కాదు. నా స్నానం, స్నానం చేస్తారు బాగా ఒళ్ళు తోముకొని, అది కూడా పెద్ద అలంకారం కాదు. నా విలేపనం, గంధం అది పూసుకుంటూ ఉంటారు, సెంట్ అది శరీరానికి, అది విలేపనం కూడా కాదు. నా కుసుమం నాలంకృత మూర్ధజ. మూర్ధజ అంటే జుట్టు. జుట్టులో బాగా జుట్టు ఉంటే అలంకారం అనుకుంటారు, కానీ అది అలంకారం కాదు. పువ్వులు, కుసుమం అంటే పువ్వులు, పువ్వులు కూడా అలంకారం కాదు. మరేమిటి అలంకారం? వాణ్యేకా సమలం కరోతి పురుషం. వాణి ఏక, వాణి అంటే వాక్కు, నోటితో మాట, మాట ఒక్కటే. సమలం కరోతి అంటే సమంగా ఉండేటటువంటి మాట. యా సంస్కృతాధార్యతే, అది కూడా సంస్కృతాధార్యతే, మంచిగా ఉండాలి మాట. మితభాషి అంటారు చూడండి, మితభాషి, సరిగ్గా సత్యం పలకడం, అబద్ధం చెప్పకుండా ఉండడం, ఊరికే మిన్సింగ్ ఆఫ్ ది వర్డ్స్ అంటారు చూసారా, అట్లా కాకుండా మితంగా మాట్లాడేవాళ్ళు. వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే అఖిల భూషణాని సతతం. క్షీయంతే అఖిల, అఖిల కిల విసర్ ఇలాగ గుర్తుంటుంది. ఆ సైలెంట్ అన్నమాట పాడేటప్పుడు. క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం. ఈ పైన చెప్పబడినటువంటి పువ్వులు, విలేపనం, స్నానం, హారాలు, కంకణాలు, ఇవన్నీ కూడా క్షీయంతే అఖిల భూషణం, క్షీణించిపోతాయి. కానీ నిలబడేది ఏంటంటే వాగ్భూషణం భూషణం, వాక్కు మాత్రం నిలబడుతుంది. అది చెప్పింది. నమస్కారం. ఇది ఉపయోగపడుతుందంటే మన వాళ్ళకి ఎవరికైనా చాలా సంతోషం. నమస్కారం.